గోవింద 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 గోవింద.
భార్య భర్త పిల్లల ప్రార్థన శ్రీవారి భక్త సంకల్పం చెప్పండి. శ్రీయఘ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిలాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్వతం విఘ్నం నిఘ్నందే సతతం విశ్వక్షేణం తమాశే సౌద స్మార్త ఆదిగంగర్మ నిఖిలం ఏన సూత్రితం తత్పై సమస్త వేదార్థ విదే విగణసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంగులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వికటార్ణవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతః మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మండలంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబోద్భీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక ప్రభవాదే షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోః శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవత్ ఆజ్ఞయా భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్భవస్య తమ గోత్రనామధేయములు భార్యాభర్త పిల్లల ప్రార్థన. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ అవాప్త్యర్థం అరోహ దృఢగాత్రత వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య పర అవాప్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్త్యర్థం సర్వ ధనధాన్య సమృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా
समेतस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैघानस भगवत्शास्त्र मार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन अहं कारयिष्ये। सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु। सर्वं श्रीकृष्णार्पण अर्पणमस्तु। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఆదివరాహ క్షేత్రంలో వెంకటాచలంపై కొలువుతీరి ఉన్నటువంటి కొండలలో నెలకొన్న కోనేటిరాయస్వామి వారి యొక్క ఆ శ్రీనివాస ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించబోతూ ఉన్నారు ఆచార్యస్వామివారు. ఇప్పుడే మనందరం కూడా పలికాం అత్యద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని మనందరి చేత కూడా పలికించారు ఆచార్యస్వామివారు. అత్యంత విశిష్టమైనటువంటి సకల శుభాలు కలిగించేటువంటి మంగళకరమైనటువంటి స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా ఇవాల్టి రోజున మనందరి యొక్క పూర్వ పుణ్యానుసారంగా చక్కగా స్వామి అమ్మవార్లు ఇరువురు కూడా నూతన వధూవరులుగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోబోతూ ఉన్నారు. జరిపించుకొని మనందరినీ కూడా తరింపజేయబోతూ ఉన్నారు. చక్కగా చూడండి, దివ్యమంగళ విగ్రహమైనటువంటి ఆ స్వామివారిని దర్శించడం మన పూర్వజన్మ పుణ్యఫలం. కళ్యాణోత్సవాన్ని మనందరం కూడా ఆద్యంతం సభక్తికంగా దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాం. నమో వెంకటేశాయ. మృగ్బాలమణ బ్రహ్మాల్యం వందే శ్రీగుణోవరే శ్రీలక్ష్మీవల్లభారంభా విగుణోవృపద్యవాన్ అప్పరాచార్య పర్యంత వందే గుణపరంపర వందే సాక్షాధ్యాతవత్రహంపర మృగ్బాలమణట్టానం సూత్రార్థ ప్రవర్తన సంజాత దురోధనం మమరం ధీరాత్ కన్యాసం పోత్రానంద సమల్తంత విధామజ్ఞానం చేతనం సంసాక్షాత్ ప్రవాసవద్బంధాచ్యందం సా భక్తానంద గుణప్రదం విరదం ప్రవద్యేవం నారాయణం సకలాభరేంద్రం వైఘానసం భగవాన్ మృగ్భత్ కాశ్యవలేతి మహామణీంద్రాన్ సర్వాళకంకులకరోన్ ప్రణమావోర్ధ మృగవరే దత్యకస్యమీడాహం మధ్యే చిత్వాసనే కుతమయేధపదేరేంద్రౌ శ్రీదాత్రసారం వికలం విగుణోపరేంద్రౌ భూయా నమామి గుణే గుణం ప్రసన్నౌ శ్రీవిఘ్నధేర్వః ప్రాణారాయమ్య. అసేదే సముదా నారాయణ శేఠే పదే వృణోత్తమస్య క్షేమలీలావేద సుమలాండోడ బ్రహ్మాండనాయకస్య శేషాద్రపాదరాः శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవన్మహంగం వాళయోధ్యర్థం మండపశుద్ధ్యర్థం ఔపాదనాగ్నో సండపరిపరిత్రాది పూర్వాహోధ్యర్థం బీజావానమాంగం మంగళాప్రకన్మాంగం బ్రహ్మదారాధన్మాంగం మంగళారాధన్మాంగం శుద్ధ్యర్థం నాగవాదనం గష్యే ఆదౌ నిర్విఘ్నరావధావాప్త్యర్థం ఆదౌ క్షక్షరారాధనం గష్యే. ఓం ధారా సప్త అప్పంగంబ జలాదేవత వృణమావాగయావే ప్రసాదమావాయావే రక్తామ్రమావాగయామి యాదప్యమావాగయావే వర్ణస్యమాదనం सर्वदेवलंबल्यम बावनम पिटकारहो पिटबादा रंगलकारहो आग्नेयत पाद्यावहेतो सुधातो उदंबो वैराजंदेवतां ब्रीढा विधोवना नामदः यामे यत्तां ददानदादो पद्माहारमंडले वंबो शक्षणवावा यंबो संधवावा द्वारवावा यंबो बद्रहृदमावा यामे तत्त्रे सूत्रवति वावा अत्र जयमावा यामे शक्षण सेवाधरं शक्षणामः पाद्यमप्यामे अग्नप्यामे शक्षणामः गुणावः मुखान्तमर्वोपचरामप्यामे प्रीतः पण्ला वर्धा बन्धो
पदवञ्जावरान् श्रोत्रियाना भोज भवद्भ्येन ज्ञानभण्डागवादेशे ओवाचदा सुवर्णाहं गुरवे कृष्ण स्वस्तिदा प्रार्थना अस्तु प्रजापति प्रेदाहं भगवान् प्रजापतिः श्याम्यन्दुकराधाम्यन्दु बाबाधाम्यन्दु महादेजः सुबाणवर्धन्दा वृद्धा सुबाले साम्यन्दुकराधाम्यन्दु बाबाधाम्यन्दु महादेजः सुबाणवर्धन्दा वृद्धा सुबाले साम्यन्दुकराधाम्यन्दु बाबाधाम्यन्दु महादेजः सुबाणवर्धन्दा वृद्धा सुबाले वामदा देवावन्दनो हितविटक्रमे पृथिव्या सप्तामहे इदमिट्टवचक्रमे त्रेदानदेवदौ सुमानस्वागन्धरे श्रीविदावचक्रमे विट्टगोपादाभ्यः ततोदम्बानिधारिण्य कर्माणवसेदावृदानवस्वे दशे दत्सः तद्दुष्टोः परममृदावदुरः दिवे विडक्प्रदादौ तद्विप्रादोरमण्डपोजाग्रवागन्तस्तुन्दे विट्टोर्यप्रमं पदौ पद्मगणे धुनया देवाः पुण्यागमस्तु देवस्तु आयुष्यवस्तु आरोग्यवरदे पुण्यागं सत्यं भवन्तो ब्रह्मन्तो सत्यं भवन्तो ब्रह्मन्तो गमने स्वस्यर्ध्यापव्यन्नपदा सद्यामितं देवनानो राधालपदा वदन्तः अन्यादरसवेराः प्राणारायम्य अपने पुण्याः वृद्धिं भवन्तो ब्रह्मन्तो कर्मरद्यात्मने वृद्धिं भवन्तो ब्रह्मन्तो कर्मरद्यार्ध्यसमृद्धिः पुण्यागसमृद्धिः भगवतां यावस्थानमध्यदादरामहेरणाचक्रे यावसोदमहरस्तस्मादहेरः उदये मादात्मास्यक्षा जमुनाभो जलेदानः हिरण्यवन्नासुयप्पावगायासु जातकस्य भायासुन्द्रः अग्नियागर्भं दिरेवलो भास्तारा वसुगस्वरावन्दो यादागन्धा जावणो यादिपद्या सत्यान्धते अवत्सन्नारा अदस्वदस्वयापावगास्तारा वसुगस्वरावन्दो शिवेन महाचक्रुया वस्वया वस्वया नवो प्रदत्तं मे प्रभागं मग्नेगं मत्वागवो भावयवच्च बलवो जरत्ता भवानस्वभज्जनः पवित्राण विचारणे यपो धातुनादवा प्रणन्दमादेवधराः प्रणन्दमणोऽध्या प्रणन्द विश्वायवः यादवेद पवित्रवद पवित्रेण वराग्वा वेदेवदेत्तद अग्ने कृत्वा कृत्वा गम्बणो इत्यावत् वक्षदे अग्नेवदन्द्र ब्रह्मदेन वरेमहे बाभ्यान्दविदवदः पवित्रेण वेद इदं ब्रह्मप्रणेमहे वैश्वदेव प्रणदेव्यागात् यस्य वक्ष्मे सर्वभट्टाः तयामदन्दसमाद्योढ वैगस्वादो ईडा वैश्वरस्वरवाव्रात वातप्राणेन क्षुरामयभोः जवाभे पैधाभयोभे प्रतावरेज्ञे बाप्रजा भगद्भस्रवदस्रभे विषट्टेर्द्यहुण्भे अग्ने दक्षे पुणागवाव येन देवाव्रत येनावो दिव्यङ्गदः तेन दिव्यानब्रह्मणा दं ब्रह्मणमहे यप्पामाणे हृद्यते इडबसम्बरम्भो नमहदवच्चादे सुधन्मादुष्मना पावारेरध्येते इडबसम्बरम्भो तप्पेदरसुदे शेरकं दर्पणमुदादघौ पावारे स्वस्तेलेः सुगागदत्तः इडबसम्बरः ब्राह्मणे स्वदहं मुदौ येन देवा पवित्रेण आत्मानमणेदः तेन जगत्सदारेण पावाण्यपरन्दव प्रजापत्यं पवित्रो सोऽद्यामहं मण्मयो तेन ब्रह्मपुदाभयो ओदं ब्रह्मपुणेमहे इन्द्रसुरेग्वापराधो समस्वस्यावणे समीक्षा हिमाराजा प्रवणाविप्रादव यदवेदमर्जिन्द्यापराधो तत्सव्याराणुमे घातं यज्ञाय घातं यज्ञपदे देवे स्वस्त्रसुराः धर्मान्येभ्यः वोर्जन्तगादवेषण्णात्वद्वदे संददपदे ओं दिशां दिशान्तेः दक्षिणायां दिमाथाः पुनरावाद्यं दां ओट्बायां गत्संवत्सरो एकवदमाद्यं अदोदरादे नागेभ्यमाद्यं पात्रोत्पले प्रयाले कस्मान् वेदान् वेवोवारः यत्तमहे प्रणय स्वसमेतद्युवदे सुन्दप्रे पात्रोत्पले लक्ष्मील्यागादवद्याः अक्षरघर्म यम्बाद स्वतिवसदारः अमीवः वत्रोत्पले स्वारूपाल्या विसल्ल सखा सेवयेदरः सुभगं सुभान् अणोरयान् मगतामयान् आत्मागोयान् निगदासन्दाः तमकर्मये सुगादादपदादान् मगमानमेदौ यदक्षक्षणाः पडप्पादुराजमत्साते क्षेमाय पूजा पडरागमनाय च सर्वोपचराः हस्य त्रेतायां रघुनन्दनः ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః కలియుగానికి దేవాదిదేవుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి వేదవేద్యుడు అయినటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించుకొని చక్కగా
విశ్వక్సేన ఆరాధనంతో కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు ఆచార్యస్వామివారు. కళ్యాణోత్సవానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎక్కడెక్కడైతే విష్ణు సంబంధమైనటువంటి కైంకర్యాలు జరుగుతుంటాయో అక్కడక్కడ ముందుగా విశ్వక్సేనుణ్ణి ఆవాహన చేసుకొని విశ్వక్సేనుని అర్చించి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుగా ఆయన్ని ప్రార్థించడం ఆనవాయితీగా మనకి శాస్త్రంలో వస్తోంది. విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి అటు పిమ్మట శుద్ధి పుణ్యాహవచన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది ఆచార్య స్వామివారు. ఏదైనా సరే భగవత్ కైంకర్యం మనం చెయ్యాలి అంటే 5 రకాలుగా మనం శుద్ధి గావించబడాలి. బింబశుద్ధి, దేహశుద్ధి, స్థలశుద్ధి, ఆత్మశుద్ధి, పాత్రశుద్ధి, ఇలా 5 రకాలుగా శుద్ధి గావించబడాలి అని వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడి ఉంది. అందుకోసంగా శుద్ధి పుణ్యాహవచనాన్ని జరిపించారు ఆచార్య స్వామివారు. ఆ కలశంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పి ఆ జలంలో గంగాది మొదలుకొని జీవనదులన్నిటినీ కూడా ఆవాహన చేసుకుని వరుణుణ్ణి ఆవాహన చేసి అభిమంత్రణలు చేసి చక్కగా అభిమంత్రించినటువంటి ఆ జలాన్ని ప్రోక్షణ చేయడం ద్వారా ఆ కళ్యాణ మండపమంతా కూడా శుద్ధి గావించబడింది. అటు పిమ్మట సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. అక్కడ జరుగుతూ ఉన్నది. కర్మ అభ్యుదయం కోసం కర్మ సాఫల్యం కోసం చేసేటువంటి కార్యక్రమం సద్యోంకురార్పణం. చేసేటువంటి కర్మ పరిపూర్ణమైనటువంటి ఫలం పొందాలి అని చెప్పి సద్యోంకురార్పణ గావించారు ఆచార్య స్వామివారు. అటు పిమ్మట ఇప్పుడు స్వామివారికి రక్షాబంధనాన్ని సమర్పించబోతూ ఉన్నారు. చూసి తరిద్దాం. स्वस्ते वायं वब्रवामहे स्वं स्वस्ते भुवनस्य पदेः बृहत्पदे सर्वागणं स्वस्ते स्वस्त्यादित्यादो नः विश्वे देवाराध्या स्वस्ते वैश्वानरो वसोरग्नः स्वस्ते देवावन्तवो स्वस्ते स्वस्त्रोर्द्रपात्मङ्मदः स्वस्तवत्रावरणा स्वस्तवत्यरेवते स्वस्त्र इन्द्रस्याग्निश्च स्वस्त्रो ददेगदे स्वस्तवन्धामृजरे मसूर्याजन्नमथा विव पुणर्ददाग्नदाजानता सङ्गामेमहे स्वस्तिरम्दाश्मित्वात्रयमसादाक्षो प्रेतवाणिस्वरम्भवद्ये सुदं वादेवनोत्तो सुभगं सुभम्. నాయకుడైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామికి నిత్య కళ్యాణ చక్రవర్తి అని చెప్పుకున్నాం కదండి. నిత్య కళ్యాణాన్ని జరిపించుకుంటూ భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్ముడికి ఇవాల్టి రోజు కళ్యాణంలో దీక్షగా రక్షాబంధనాన్ని ధరింపజేయబోతూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఒక్కసారి ఆ స్వామివారిని చక్కగా రోజూ చూసేటువంటి ఆ మలయప్ప స్వామిని ఇవాళ కళ్యాణోత్సవంలో నవ వరుడిగా చూస్తూ ఉంటే చక్కగా ఎంత ముస్తాబయ్యి ఉన్నాడో కదా. కర్పూరపు తిరునామము సొగసైన నాసికా, చక్కనైనటువంటి తిరునామము, సొగసైనటువంటి నాసిక, చూడగానే ఎంత సౌందర్యంగా ఉన్నాడో కదా స్వామి. ఇంతటి రమణీయమైనటువంటి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా ఆద్యంతం సభక్తిపూర్వకంగా గోవిందనామాల నడుమ చక్కగా కళ్యాణాన్ని వీక్షించి తరించాలని మనందరం కూడా ఆశిద్దాం. కళ్యాణం అంటే మంగళం అని అర్థం, శుభాలను చేకూర్చేటువంటిది అని అర్థం. ఉత్సవం అంటే మనం రోజూ చెప్పుకుంటూనే ఉంటాం. అంటే ఉత్కృష్టమైనటువంటి, సవం అంటే యజ్ఞం, చక్కనైనటువంటి మంగళాలను కలిగించేటువంటి, శుభాలను కలిగించేటువంటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం అని అర్థం. అలాంటి మనందరి జీవితాలను చరితార్థం చేయడం కోసం, మన యొక్క కష్టాలను నివారించడం కోసం వేదవేద్యుడైనటువంటి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ స్వామి నిత్య కళ్యాణ చక్రవర్తి అయి కళ్యాణోత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నాడు. కళ్యాణోత్సవంలో ఇప్పుడు ఆచార్యస్వామి వారు చేస్తున్నటువంటి ఆ విశేషమైనటువంటి విశేష ఆరాధన అంటారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళమని స్వామి వైకుంఠం మీద విరక్తి కలిగినటువంటి స్వామి భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ సకల జీవప్రాణులన్నిటినీ కూడా రక్షించడం కోసం ఈ వెంకటాచల క్షేత్రంలో వేంచేసి ఉన్నాడట. అలా వేంచేసినటువంటి స్వామి ఇవాళ ఈ కళ్యాణ మండపంలో చక్కనైనటువంటి కొత్త పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యి విశేషమైనటువంటి ఆరాధనలన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ధరించడం మనందరి యొక్క పూర్వపుణ్య ఫలం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని దర్శిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా నోరారా స్వామివారి నామాన్ని పలుకుతూ కనులారా కడపనేటువంటి ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, అమ్మవార్లిరువురిని కూడా దర్శనం చేసుకుంటూ చెవులతో చెప్పేటువంటి మంత్రాలను, పఠించేటువంటి మంత్రాలను, వినిపించేటువంటి మంత్రాలను, చెబుతున్నటువంటి కళ్యాణం గురించి జరిగేటువంటి వ్యాఖ్యానాన్ని మాత్రమే వింటూ చక్కగా స్వామిని ఆద్యంతము ఆపాదమస్తకం దర్శించి తరించాలని కోరుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి ఆది మూలమే మాకు అంగరక్ష అంటూ, స్వామి మమ్మల్నందరినీ కూడా రక్షించవయ్యా, మేమంతా కూడా నీ బిడ్డలం, నీ భక్తులం, నీ దాసానుదాసలం స్వామి అని చెప్పి స్వామిని వేడుకుంటూ ఈ భూమండలాన్నంతా కూడా రక్షించవయ్యా స్వామి అంటూ రక్షాబంధనాన్ని, వివాహ దీక్షని స్వామికి సమర్పించారు ఆచార్యస్వామివారు. అదేవిధంగా ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి జగన్మాతలైనటువంటి శ్రీదేవికి భూదేవికి కూడా చక్కగా ఈ రక్షాబంధనాన్ని ధరింపజేయబోతూ ఉన్నారు ఆచార్యస్వామివారు. జగన్మాతలు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు వారిరువురు కూడా ఒకరినొకరు చూసుకుంటూ వారు ఇలా అనుకుంటున్నారట, స్వామి చెంతకు ఎప్పుడు మేం చేరతాము, ఎందుకు మాకింత దూరంగా పెట్టారు అని వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఎంత చక్కగా అర్ఘ్యపాద్య ఆచమనాలను ఆచార్యస్వామివారు ఇస్తూ ఉన్నారో దర్శించండి. అమ్మలగన్న అమ్మ, మూడు పుటలమ్మ, చాలా పెద్దమ్మ అని చెప్పి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శ్రీదేవి భూదేవులకి రక్షాబంధనాన్ని ఆచార్యస్వామివారు ధరింపజేయబోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క విశేషాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ పర్వతం మీద అడుగు పెడితే చాలు మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతటి విశిష్టమైనటువంటి ఆ ఆదివరాహ క్షేత్రంలో వెంకటాచలంపై స్వామి మనందరినీ కూడా ఉద్ధరించడం కోసం అర్చామూర్తిగా భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతూ మనల్ని నిత్యం అనుగ్రహిస్తూనే ఉన్నారు. గోవింద 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 అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే నామాన్ని స్మరిస్తారో వారి వెన్నంటే ఉండి వారి యొక్క కష్టాలన్నిటినీ కూడా కరతేరుస్తూ స్వామి ప్రతి ఒక్కరి భక్తుల యొక్క ఇంటి యందు ఒంటి యందు ఉంటూ అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. అలాంటి రక్షించేటువంటి ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం ఇవాళ మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యం. వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగాతత్వాత్ వెంకటాద్రితి స్మృత అని మనకి వరాహ పురాణంలో చెప్పబడి ఉంది. వేమనగా పవిత్రమైనటువంటి అమృతం, కట అనగా అనంతమైనటువంటి సంపద, ఐశ్వర్యం. వెంకట అంటే అమృతమైనటువంటి అనంతమైనటువంటి సంపదలకు నిలయం అని వరాహ పురాణం చెబుతోంది. అందుకే అనంతమైనటువంటి ఐశ్వర్యానికి, ఆనందానికి అక్కడ
వేంచేసి ఉంటారు కాబట్టి దాన్ని ఆనంద నిలయంగా మనందరం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఆనంద నిలయంలోకి మనం అడుగుపెట్టిన వెంటనే మన మనస్సు కూడా ఆనందభరితమై చక్కగా అప్పటి వరకు తెలిసో తెలియకో మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా వెంకటాచల పర్వతంపై అడుగిడిన మరుక్షణం తొలగించి వేస్తాడు ఆ స్వామివారు. అలాంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. కళ్యాణ మహోత్సవంలో తర్వాత కార్యక్రమంగా అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ అగ్ని ద్వారానే స్వామికి సమర్పించేటువంటి ద్రవ్యాన్నంతా కూడా స్వామికి సమర్పిస్తారు. అలాంటి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం దర్శిద్దాం. స్వామివారి కళ్యాణంలో దర్శిద్దాం, తరిద్దాం. శ్రీనివాస స్వామిన వైభాయ మహోత్సవంగండే ఆఘార కర్మ కరిష్యే యథోన్మద్యాలయం ప్రోక్ష్య యో తోమ్నందం శుద్ధార్థాంన శుద్ధార్వార్వార్వార్మల్ద ఇంద్ర శుద్ధారాగ శుద్ధ శుద్ధారోధే శుద్ధాన్మదారయ శుద్ధామధ్యసమ్య ఇంద్ర శుద్ధాహుణారీ శుద్ధార్థాన్ జాడే శుద్ధాగ్నేయ తండ్రే భూమివాహయావే మై దేవాద్రమయల్ ధామయ్యాదే దేవోదే దవ్యాహోద ఉర్వేట్టా సభ ధనవాసువేరా यो नामानिकांगवत्सनाकविश्वे देवाधो विश्वे देवाधे महात्मने प्रजामारदामद्वेषापराजनल अग्नं मल्लम्रद्भावापरिवागनस्तो प्रत्यन्नोपविशान् चित्तौ रावणेधे दर्बाना सप्रेहिनावागयामे उद्दलमे यद्वात्मानो रेखागात्रा प्रोक्षे लम्बर्गो देवदवे ध्योयोलप्रजादे गणने पुत्रनावागयामे रेखाया स्कन्दमावागयामे गणङ्गहित्ता यादवे दोपणसगं योज्यश्रे अग्निवत्सद्दार्वे गद्बादलल्लावयामो प्रेमज्ञाल्य उपावराहे तग्निलदाय उपावरागजावेद पुनस्तल्लेवब्याहव्योणे इदरे वायुवावागयामेन्द्रे अग्निमावागयामे अग्नायागवेदियागणोराभिदाये मोदाचोडे देवन्नस्वादप्रवा देवलम्बग्गोदवः देवयोलप्रजाद ब्रह्मयज्ञानं ब्रह्मसाद्वेवज सुरदा वेरावः समुद्र्यावासवट्टासोत्सवः ओम ब्रह्मावाय हम प्रजावाम पितावाय बोधबस्वाय हिरण्यगर्भवाय यमे ब्रह्मादीनां ब्रह्मणे महादेववजानमप्यामे सोमा ध्यानकं सोमार्वन्दमाधवं सोमा वेरो कर्मण्यन्तरादो साधन विदध्यः सभेयं पदश्रवणं यद्यादप्पे ओदो सोमावाय यमे ओम भाग्यंगवाय यमे ओम दन्दवाय यमे ओम बोधबस्व चन्द्रवाय यमे सोमाधीनां सोमावासवजानमप्यामे ब्रह्मण प्रकृष्यावे यमानोस्तो ओम प्रोक्ष प्रकृष्यावे प्रोक्ष एकदम देवतावले इस्कुलागस्य विद्यमानोस्तो अपीडाहन ओम प्रोक्ष पात्रद द्राववाधय सूर्यस्य रश्मवेः आबोधाग्र प्रसाद पाच्यवट्टो स्वबोधे स्वादनजैकन्निधाय विट्टवे नमः विट्टो स्वबोधे दक्षदा विट्टो स्वबोधे देवदेवतो स्वबोधे पचोदा स्वदत्ता निवेभ्योट्टो स्वबोधे परत्तकोट्टांजल विट्टमावा यावे महात्मावा यावे सावट्मावा यावे सर्वव्यावा यावे कृदादे द्रवादे धरणादे पाणपुत्ता देवाभ्य सुन्दस्व पृथिव्यापा गृहेश्यावे भ्रमण प्रेष्यामे यजमानवासं मच्छ प्रयज्ञं दवदावले मानोस्तु सपीडाः ओम प्रोक्ष पापणेश्यामे यजमानवासं मच्छ प्रयज्ञं दवदावले इत्तलागस्य विट्टेदमानोस्तु सपीडाः ओम प्रोक्ष ओवोयनक्तुदवोयनक्तु समिन्दान्दे वेदपात्रदे विद्याये समिन्दान्दे वेद पात्रदे विद्याये लम्बगोदमहे जयोलप्रजाद ब्राह्मणेतर प्रजापतिवावाय मे ब्रह्मणवावाय मे इन्द्रवावाय अग्निवावाय सोमावाय मे अग्निवावाय प्रजापतिवावाय ब्रह्मणवावाय इन्द्रवावाय सोनावाय वरदानावाय रुद्रानावाय अपापस्वस्य वंशमुट्वावाय बृहस्पतिवावाय मित्रवावाय रुणवावाय आदित्यानावाय सूर्यनावाय भूषणवावाय कच्छवावाय कच्छसोमावाय अपाद्रज्ञवावाय स्वामदेवानावाय मे सर्वदेवानावाय मे
आद्यमात्रे प्रजापतिर्वामे ब्रह्मणाजुर्वामे इंद्राजुर्वामे अग्निजुर्वामे सोमाजुर्वामे अग्निर्वाभ्याजुर्वामे प्रजापतिर्वामे ब्रह्मणाजुर्वामे इंद्राजुर्वामे सुभ्याजुर्वामे रुद्राभ्याजुर्वामे अपापस्वस्य वासिवट्वाजुर्वामे बृहस्पतिजुर्वामे मित्राजुर्वामे रुणाजुर्वामे आत्याभ्याजुर्वामे अश्वभ्याजुर्वामे भोटाजुर्वामे गच्छाजुर्वामे गच्छे सोमाजुर्वामे अवाद्रज्ञाजुर्वामे स्वेभ्यदेवाभ्याजुर्वामे सर्वदेवेभ्याजुर्वामे आज्यंद्र पेर्ष्यामे चरंद्र पेर्ष्यामे अग्निज्योतिर्देवते स्वाहा मृदुमधुमार्मदे अंतरं नक्षांतरधारादः प्रत्यट्टहं प्रत्यट्टारादः चित्तत्वावरात् पञ्चवत्रो स्वाहा वाक्पतित्वावरात् पञ्चवत्रो स्वाहा देवत्वावरात् पञ्चद्रवत्रो सुवर्णस्य स्वाहा यागं ददागत प्रमाणाः कर्तं बोर्नाम तपदा गृहीत्वा मोलाग्राभ्याङ्कृतं सर्दयित्वा अभ्यर्च्य अक्षत आज्य धोरेः इंद्राय नमः इंद्राय नमः अग्ने नमः यमाय नमः नृत्याय नमः रुणाय नमः वायुवाय नमः कुबेराय नमः ईशानाय नमः अग्ने नमः जलवेधे नमः पावकाय नमः उदामहाय नमः उत्तमहाय नमः गिट्टमकाय नमः देवकाय नमः त्वक्काय नमः अग्निगुण्ठाय नमः अधिदानुन्नस्वा रमदानुन्नस्वा रजानुन्नस्वा देवतो दप्पन्वा सुरगस्रान्यवक्तवारय अयं दद्दन्माद्यमे स्वाहा आघारं ब्रह्मण्डमन्नतवादास्वेदय स्वाहा वायव्यादाग्नयान्दं प्रजापते स्वाहा नेतादिधारान्दाय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निर्वाभ्य स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वदभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अपवस्वस्यादिवट्वे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा रुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्य स्वाहा स्वाहा गच्छाय स्वाहा गच्छाय सोमाय स्वाहा उपाद्रज्ञाय स्वाहा स्वेभ्य देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्यावगाट्या सुरंधामित्रा गृहीत्वा युक्त्वा व्यादे जुहदेवां भस्वा वस्वा बोर्बा स्वाहा अधिधर्मवगत्ताः सर्वधर्मवगत्ताः सर्वधर्मवगत्ताः देवदप्रादावेः अद्य आघारवमणे मन्त्रन्द सुरवर्ण विदुपर्याध न्यूनादत्त प्रायश्चित्तार्थ वदो देवादिवट्टोवं गृहे देवनस्वा सर्वधर्मस्वा सर्वधर्मस्वा देवदप्रुवा मदा देवावंदर आयुध हवट्टवद कवय पृथिव्या सप्ता स्वाहा इदमट्टवद कवय त्रेतार्धवदौ समद्बाद्रे स्वाहा त्रिविधावद कवट्ट गोपादाभ्यदम स्वाहा वट्ट कर्माणवसेदो वृदावसेन्द्र सेदसगा स्वाहा तद्वष्ट्वाहा परमगंधां गुरादिवे वट्टा स्वाहा तद्वप्रादोर मंडवाजाग्भां दशटोरतवद स्वाहा ओम भस्वा वस्वा बोर्बो स्वाहा अधिधर्मो गत्ताः हृदर्मो गत्ताः सर्वधर्मो गत्ताः दवदवद प्राधावेः ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో
కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు మధ్యే సిత్తాసలే కులమయే సుపదేరయందో శ్రీసాత్రసార విగ్రహం విగ్రహపరేంద్ర భూయా నవామి గుణే గుణంబలలో శ్రీ విగ్రహేరవ అస్యసేవదాదిరారాయణస్య అసింద్యావృత్యాప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమవాళాళాం బ్రహ్మాండాళాం వ్యగదవే వ్యక్త మకదఖంగార ప్రదీయ ప్రజావాయురాకాదాత్మకైరావృతే అప్పన్మగద బ్రహ్మాండమండలే ఆధారక్తోర్మాండ ప్రవేక్షరదాగ్రే స్వదవ్యవట్టాపరిపట్టస్య అతల వితల సుతల రాదల విహీదల సప్తపాదస్వాభరణే భోలాక ఓర్లాక సువర్లాక మఖల్లాక జలోలాక తపోలోత్యలోకాఖ్యత్వాగస్య అదావాఘే మహానారాయమానస్య పడిరాయక్షరేణస్య సహస్రపడామణ మండల మండలే అష్టదగ్నండాదండాదంబదే లోకాలోకాదలవలేదే నమలాప్తే పరవదే జింబో ప్రక్షాసప్తేర్దేవదే మాఖేంద్రాదతుళాదే యమకోట ప్రమదాదిట్టే ఇంద్రప్పలాద్గే హరిపురకింబర ఐరావతాళాం ఇంద్రప్పస్య బడగ పాణ్యల్య స్వరగే పంచాశత్వాయ విశేన భూమండలే అఖండాద్గే జింబోద్భేవే భారతవర్ణే భరతఖండే దండకాళ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమత్రకాయాః శ్రీరంగాదిగ్భాగే కిట్టా కావేర్యో మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగ క్షేత్రే వెంకటాచలే దతపూర్వేణాం దదాపరేణాం తద్వంశ్యానాం ప్రదేణాం సురకాల విత్తేన ఆపాద ప్రమాద సంమాద వైకుంఠాక్కులోకేణ సారప్య సామిప్య సాయుజ్య పదవి వాక్యమధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్నర్థం తదల్లక్ష ప్రమాణాభే दिव्य वैदिक विधान है नानाविध शास्त्रोक्त मार्गान है वेदोक्त मार्गान है विगणोक्त प्रकार है वरीयुक्त प्रकार है यमाद्र कन्यादावला प्राप्त्यर्थं कन्यादानंगारेष्ये अस्य सेवदादि नारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याणकनकाम्बेरस्य दिव्य मंगल विग्रहस्य संगकदा उद्भांगिन कोटसूर्य प्रकाशस्य श्रीमद वैकुंठनायकस्य श्रीमद्वैखारद आगमाक्त प्रकारेण आंगीर भारतपत्य भारद्वाज त्रियाण प्रबलांगद भारद्वागोत्रोद्भवस्य पंचमदेवेदेन प्रवर्तमानस्य परत्योत्सावदानस्य पदप्रभादेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणप्रे आंगीर भारतपत्य भारद्वाज त्रियाण प्रबलांगद भारद्वागोत्रोद्भवस्य जगत्कारणबोधस्य मूलप्रतिगमानस्य सकलात्मकस्य गुणत्रगमनाप्यासुदान् उत्पस्वदास्य भगवतः संगणावतारस्य श्रीमहाविष्णोः परमादेवधर्मणपौत्राय आंगीर भारतपत्य भारद्वाज त्रियाण प्रवरानन्द भारद्वाजगोत्रोद्भवस्य सहस्रसमानन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः
రాజామణపుత్రాయ ఆంగీర భారపత్య భారద్వాజ శ్రీయాడే ప్రవరానంద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తరాగ ప్రమాణాయ క్రీడకార గయోర దివ్యావళ భుజాయ ప్రబల భారదాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరాయ దివ్య మాల్యోకుశోభితాయ దుజావతారాయ స్వర్ణగణవాగణారూఢాయ అచందాద్వైత్యవర స్వభావలాకన్న దోజావయత్రాకరాయ అఖిల శాఖాధ్యాయరో అఖిల లోక పవిత్రగాత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాగో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే పరాయ సామాదవళ సకల వేదాధ్యాయే భాగవత్సవర ప్రవాళ అవంజాడే ప్రవాళ భార్గవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో శ్రద్ధాంగయోర పాధారవిందాం శ్రీ మహావిట్టో పట్టస్థల నివాదనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మిక ఇమౌ శ్యామలాంగే పుత్రగుణే నక్షత్రే కన్యారాదో జాతాం అయానిజ మృగాత్ సంకల్పదరయ ఇమాం శ్రీదేవీనాం నేం ఇమాం కళ్యాం మణివిధే దాస్యావే విద్యాసామాదగుణ సకల వేదాధ్యాయనే కాస్వాత్సాద్యాత్రాణ ప్రమాణ కాసగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో వృత్తాంగయోర పాదారవింద శ్రీ మహావిట్టో అత్యంత పురోగరే అతి సౌందర్యపదే ఆనందగుణాత్మిక ఇమో శ్యామలాంగే రపదే నక్షత్రే మిళనాథో జాధాం అజోనిధాం కసవ ప్రజాపదే సంకల్పదరయాం ఇమాం భూదేవీనాం నేం ఇమాం కళ్యాం మణిమహే దాస్యావే కళ్యాణ్ కడగం బల్లాకడగాబోధాం దాస్యావిష్టమేభ్యం బ్రహ్మలోకేతిగఢ్యా కళ్యాణలంకదాం సాధ్యే సుధీరాజవేదే పరిదాం ప్రేత్సావేదమార్తేధ్యే కృష్ణంబర సర్వబోధా సకల సర్వదేవతాః మాంగళ్యాం ప్రదాస్యావే ప్రీలాదకమలాపదేః కళ్యాణవర్తస్వర్తోస్తే భవంతో మహాంతో నకల్లంతో ప్రజాపదే శ్రియామ్యదః పుట్కయారదాసమో కామత్వమృత్యువాళల్లో తస్యాగ్నే వాజయేకమా మోద ప్రబోధానంద పుట్కయో లిఖిత సమః వృత్తావకామస్య దిప్యాళే దక్షిణానాం ప్రదగ్రహే కన్యాదానం చేస్తే ఎంతటి చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయని మహాసంకల్ప పఠనంలో స్వామివారు ఇప్పటిదాకా పఠించడం మనం విన్నాం. ఆ సంకల్పంలో ఏం చెప్పబడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శతక్రతు పుణ్యఫలావాప్యర్థం అశ్వమేధాది యాగాలు 100 చేసినటువంటి ఫలితం ఒక్కసారి కన్యాదానం చేస్తే, స్వామివారి కళ్యాణం చేస్తే కలుగుతుంది అని మనకి శాస్త్రం చెబుతోంది. ఇంతేనా అంటే బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశాచ అంటే బాల్యంలో కానీ వార్ధక్యంలో కానీ మనం ఈ క్షణం వరకు తెలిసి తెలియక చేసినటువంటి దోషాలన్నిటినీ కూడా ఈ కన్యాదాన ఫలితం దహించి వేస్తుంది, తొలగిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. ఇంతేనా అంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం మొత్తం 21 తరం వారిని ఇవాళ మనం పాల్గొన్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో చేసినటువంటి కన్యాదాన ఫలితం ఉద్ధరిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు అక్కడ పాల్గొంటున్నటువంటి కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించి కన్యాదానాన్ని ఇప్పుడు వీక్షించారో వారందరి యొక్క 21 తరం వారు ఇప్పుడు వీక్షించినటువంటి వారు, వారి నుంచి 10 తరాల ముందు వారు, 10 తరాల వెనక వారు ఉద్ధరింపబడతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకనే స్వామి భక్తులందరినీ 21 తరాల వారిని ఉద్ధరించడం కోసమే తనకు తాను రోజు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి ఆ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాడు. అంతటి విశేషమైనటువంటి ఫలితాలు మనకివ్వడం కోసం నిత్య కళ్యాణ చక్రవర్తి అయి
మనందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నాడు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామివారు. అంతటి విశిష్టమైనటువంటి ఫలితం కన్యాదానానికి ఉంది. అలాంటి విశిష్టమైనటువంటి కన్యాదానాన్ని ఇప్పుడు మనం సభక్తికంగా దర్శించాం. తరువాత మరొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్యాన్ని ఇప్పుడు వెయ్యబోతూ ఉన్నారు. ఆ శ్రీదేవికి భూదేవికి మాంగళ్యాన్ని ధరింపజేయబోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎన్ని జన్మలు ఎత్తినా సరే సుమంగళులుగా ఉండాలి అని. స్త్రీణాం జన్మజన్మని సువాసిని ప్రాప్యర్థం దేవదేవస్య మాంగళ్యధారణం కరిష్యే అని మనకి ఈ సంకల్పంలో చెప్పబడి ఉంది. భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ, స్వామిని దర్శిస్తున్నటువంటి స్త్రీలందరూ, దర్శించకుండా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎన్ని జన్మలు వాళ్ళు ఎత్తినా సరే సుమంగళులుగా అమ్మ చెంతకు చేరాలని ఈ స్వామి ఈరోజు ఈ అమ్మ మెడలో మాంగళ్యాన్ని వేయబోతూ ఉన్నాడు. ఇది కళ్యాణానికి ఉన్నటువంటి విశిష్టత. ఇది ఆ స్వామివారి యొక్క దయ, అపురూపమైనటువంటి కృపావృష్టి. మమ్మల్ని ఎవరైనా అడిగామా అండి, స్వామి ఈ కలియుగంలో రాక్షస ప్రవృత్తి ఎక్కువవుతోంది, నీ వచ్చి మమ్మల్ని కాపాడు అని మనం ఎవ్వరం అడగలేదండి. ఆయన దయామయుడు, అపారమైనటువంటి భక్త వాత్సల్యం కలిగిన వాడు. అందుచేతనే స్వామి వైకుంఠం నుండి వీడి తిరుమల ఆది వరాహ క్షేత్రంలో వెంకటాచలంపై కొలువు తీరి మనందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం, ఆహా ఇదేనేమో మన కన్నులకి పండగ, ఇదేనేమో మన జీవితానికి చరితార్థం అంటే. ప్రతి ఒక్క భక్తుడు కూడా తన మనస్సులో అనుకుంటుంటాడు, ఏ సంవత్సరంలో ఒక్కరోజైనా సరే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించాలి, నేను కూడా స్వామి సేవలో తరించాలి అని ప్రతి ఒక్క భక్తుడు కూడా మనస్సులో అనుకుంటూ ఉంటారు. రానేని వాళ్ళ కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించి తరిస్తూ ఉన్నారు కొంతమంది భక్తులు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా, నిత్య కళ్యాణంగా, నిత్యోత్సవంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగో ఆ మాంగళ్యాలను శుద్ధి చేస్తూ చక్కగా అభిషేకాన్ని జరిపి వాటికి చందనాది అక్షతలన్నీ కూడా బొట్టుగా పెట్టి వాటిలో శ్రీ భూదేవులను ఆవాహన చేసి ఇప్పుడు అభిమంత్రణలు కావిస్తూ ఉన్నారు. వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా చక్కగా దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా కమనీయంగా రమణీయంగా నవ్యంగా భవ్యంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఇన్ని విశేషణాలు చెప్పినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది స్వామివారి యొక్క విశేషణాలు మనం తెలుసుకుంటూ ఉంటే. అదిగో స్వామి ధరింపబోయేటువంటి స్వామి అమ్మ మెడలో వేయబోయేటువంటి మాంగళ్యానికి వివిధ రకములైనటువంటి పుష్పాలతో చక్కగా అమ్మవారి స్వరూపంగా ఆ మాంగళ్యాలను ఆవాహన చేసి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఆ స్వామివారు అద్భుతమైనటువంటి తన వర్ణన గురించి ఒక్కసారి మనం చూస్తే, శిరసి వజ్రకిరీటం, శిరస్సు మీద చక్కనైనటువంటి వజ్రకిరీటం, వదనే శశివర్ణ ప్రకాశం, వదనం చక్కనైనటువంటి చంద్రబింబం లాంటి తెల్లనైనటువంటి చల్లనైనటువంటి ఆ వదనాన్ని చూస్తుంటే ఎవరైనా మనస్సు అలా పులకించిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క భక్తుడికి. ఫలే కస్తూరి శ్రీగంధ తిలకం, కస్తూరి శ్రీగంధాన్ని చక్కగా తిలకంగా ధరించినటువంటి స్వామి. కర్ణే వజ్రకుండల శోభితం, రెండు చెవులకి వజ్రములతో కూడినటువంటి కుండలాలను ధరించినటువంటి స్వామి. నయనే శశిమండల ప్రకాశం, ఆ రెండు కళ్ళను చూస్తుంటే చంద్రమండలంలో ఉన్నటువంటి తెల్లనైనటువంటి వెన్నెల చల్లదనమంతా కూడా స్వామి కంటి యందు ఉండి మన మీద ప్రసరిస్తుందా అన్నట్టుగా స్వామివారి రెండు యొక్క కళ్ళు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. కంటే
సువర్ణ పుష్పమాలాలంకృతం. చక్కగా మాంగళ్య ధారణ జరుగుతోంది. దర్శించి తరించండి భక్తులారా. శ్రీయే నమః మంగళసుధారణం గురోమే ప్రజాపతిస్వామకం రాజాన్మదయాతంత్రయో వేద అన్నసత్యం దాధాంగత్తే కురుత అదకథేదాధా వేత్రే. అరణ్యే నమః మంగళసుధారణం గురోమే మంగళధానమర్థ సమర్థ వంద మహాంతోడగంతో సంతా సంజా మేజుడ ప్రజామా యుద్ధనంజ రోజో రోజమాన స్వబల స్వభమాన కళ్యాణ వివేత్వయస్వదేం దేవానాగం ధేలగం శృతికామనమత్పరం దేం స్వామం బిబతో క్షేమోత్సనః. లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. నిరతి తత్వారందం జస్వాహ ఓం భస్వ భస్వ భోర్భ స్వస్వాహ అజాన్మ గతార్మ దేవ దప్రాదావే
शिवोलादिवास्वरः वैवाहिकमहोत्सकन्माङ्गौ अवाधनार्थो राजहोमङ्गलिषे देवनस्वार देवसार देवनस्वा देवप्रवायवाल्लाजारावित्याभिघार्य इमाल्लाजानावपामे समर्थकरणान् मम तुभ्यञ्जसन्ननात्तदग्नवल्लदां यल्लार्बभ्रो देग्नोलाजानावपल्ले दीर्घायुरत्तमेपदरे दन्ताम् आदित्येवस्मानवस्ते उत्तग्गस्वरावव अगदट्टपदं लगदसगस्वपदनायितः ज्ञातयो मम स्वाहा इमाल्लाजानावपामसमुद्रकर्णान् मम तुभ्यञ्जसन्ननात्तदग्नवल्लदां आदित्येवस्मानवस्ते उत्तग्गस्वरावव अपदट्टपदं लगदसगस्वपदनायितः प्रतन्मकप्रामुख्यावैतगामयपकुन्दजनयेय सरस्वते प्रेतमुपहेवादरेवदे तां दागस्वस्य बोधस्य कृपायावस्य कृतः तुभ्यञ्जसन्ननात्तदग्नवल्लदाव्यल्लार्बभ्रो देग्नोलाजानावपल्ले दीर्घायुरत्तमेपदे वेदं तां गतयो मम स्वाहा आजट्टेवस्मानवस्ते उत्तग्गस्वरावव इमाल्लाजानावपामसमुद्रकर्णान् मम तुभ्यञ्जसन्ननात्तदग्नवल्लदां यल्लार्बभ्रो देग्नोलाजानावपल्ले दीर्घायुरत्तमेपदरे दन्तां गतयो मम स्वाहा ॐ भो स्वाहा ॐ भो स्वाहा ॐ भो स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा देवप्रदावे सर्वप्रायश्चार्थम् अतो देवादिवैष्णवं गृहे देवनस्वारदेवनस्वादेवप्रभा वयमदा देवान्दर पृथिव्या सप्ता स्वाहा इदं विट्ट वचक्रमे त्रयदानोर्वे स्वाहा त्रीणि वदा वचक्रमे विट्ट गोपादाभ्यमादा स्वाहा विट्ट कर्म सदा वृदाविन्दस्य स्वाहा तद्विट्टोः परमनन्दादिवेक्ता स्वाहा तद्विप्रादोर वल्लवाजाग्रवान् दशटोरप्रवद्ग स्वाहा ॐ भो स्वाहा ॐ भो स्वाहा ॐ भो स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा देवगस्तावेः पुरट्टादन्तोहोमं गृह्ये देवनस्वादेवनस्वादेवनस्वादेवप्रभा इदस्य कर्मणादरे हिरण्यदान्योगाग्रौ अग्ने स्वाहा अग्नेल्लादाय स्वाग्नवदे स्वाप्रजापदे स्वान्दाय स्वाभ्यदेवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रेवादट्ट सर्वत्रेवाणाष्टये स्वाहा वास्तवदेर्वात्मये स्वाहा आश्रवदत्याश्रवदट्ट स्वाहा देवान् स्वाहा स्वाहा समदहे यजोधे यजामिदे स्वाहा यमस्र उत्तरमे वाय स्वाहा सूर्यदेवे चुन्मे वाय स्वाहा सोमदेवे तम्मे वाय स्वाहा वायोर्देवे प्राणान्मे वाय स्वाहा ब्रह्मणोदेवे बुद्धिमे वाय स्वाहा अत्मज्ञात्मा प्रियाणे सप्तहोत्र तदात्मले सप्तोनिरावृत्वा स्वाहा रुद्रदान विद्वानट्ट प्रदान प्रदाप्रजापदे स्वाहा अग्निभक्त स्वाहा वेदभक्त स्वाहा दोर्भक्त स्वाहा प्रदेभक्त स्वक्त स्वाग्न ध्यान वेद ध्यानंदो जन्मदोड़ात स्वाहा समंगामिर्णागदेनास्मात् उद्देः वृन्दे विश्वे वृद्धेवे वृन्दान् दिनो स्वाहा पूर्णागदवत्तवाञ्जुहोदे सर्ववै पूर्णागदेः सर्वमेवाप्नोदे अतो वयं पूर्णागदेः अस्मामेव प्रददत्त स्वाहा आज्यशेषम् इंद्राय दुगोमि स्वाहा तत्पात्रणादामादयाग्नत्रिपदे देवत्रपदे ब्रह्माध्यात्रिप्यन्दाम् अधिधर्म गत्सरदेव दप्रादा व्यापार सवाल देवाल इदास्पदास्तान् मट्टापयामे पैत्रमेव या स्वाहा या स्वाहा राज्यान् दक्षिणायां अधराया पश्चिमदप्रबलया दक्षिणप्रबलया उत्तरप्रबलया सुदोष्ठसमदे दक्षिणाविट्टोसमदे उत्तरदाविट्टोसमदे प्राच्याविट्टोसदमधे सर्वान् परमवाक्य ग्रन्थमे सृज्याद्यत्रोक्ष्य आप्यायं दामा बोल यावदाम्रे त्रिवंगस्य सुदोरा विट्वेरे स्वाहा सिद्धंदां सुबधदरो सिद्धंदां देवसदरो बोधेत्पादवत्पवोद्भाग्रवालिप्य
भूतपादेरपदे नित्यं सर्वयज्ञकदम्बरे अग्निर्मार्दयोर्बोधे आदित्यस्व भो नमः कश्यपक्षत्रियायुः गायत्ताय सताय बलाय सदञ्ज पत्यथेत्रियायुः त्रयायुषं जपदग्ने कश्यपक्षत्रियायुषो यद्देवानां त्रयायुषं तन्मे तृतीयायुषो दीर्घायुत्ताय सताय बलाय सदञ्जवच्चधे त्रियायुषो आपो जनेदाजनः ओश्च वेधरच्च यज्ञ बालं वाग्ने जातवे हे भगवान् पुण्यन्त ओ नमः कायर्वाजः वलेन देवाब्जात्तवा प्रदेशवाबाद पुरोमि यद्य सकलं पेसवन् हेमन् नारायणाय समप्यावे सर्वं से श्रीनिवासार्पणवस्तु सर्वं से कृष्णार्पणवस्तु रमणेन महापणपाद्य पुनराजुनक्लिपुषार महापणपाद्य पुनराजमनपि अदाभास आज्वाभारं निवेदयामि गुणोपहारं समर्पयामि ब्रह्मणे महागोपालाय प्रणतोपचारानुपय सुप्रीधात्प्रणला वरदा मंगलदातदात्तमिट्टापयामि तत्सं ब्रह्मार्पणवत्तो समर्थे श्रीनिवासार्पितमस्तु వారాణామాయిరమని వైష్ణవ సాంప్రదాయంలో ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆచార్యస్వామివారు తాళ్లపాక వంశస్థులు ఇద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చొని ఆ సమయంలో గోదాదేవి రంగనాథుని లీలను వర్ణిస్తూ రాసినటువంటి వారాణామాయిరం అనేటువంటి ప్రబంధ పారాయణాన్ని చేస్తూ జరిపించేటువంటి ఘట్టం ఇప్పుడు మనం తిలకించాం. అటు పిమ్మట స్వామి అమ్మవార్లు ఇరువురు కూడా చక్కగా పుష్పమాలికా సమర్పణం ఒకరికొకరు చేసుకునేటువంటి ఒక అపురూపమైనటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం దర్శించబోతూ ఉన్నాం. దీనికి పూర్వాంగంగా మాంగళ్యధారణ అయిన తరువాత లాజహోమాది ప్రధాన హోమాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పూర్ణాహుతి జరిపించారు ఆచార్యస్వామివారు. యామహమగ్నౌ వపామ్యాహుతిం తద్దేవానాం అమృతగుం షాణ్మాసికం తదసురాణం విషగుం సద్యో నాశం భవతు అని మనకి చెప్పబడి ఉంది. ఒక్కసారి ఆ పూర్ణాహుతి చేయడం ద్వారా ఆ సమర్పించేటువంటి ఆ ద్రవ్యమంతా కూడా 6 మాసాల పాటు దేవతలకి అమృతంగా మారి శక్తిని ప్రసాదిస్తుందని మనకి వేదాలు చెబుతూ ఉన్నాయి. అదేవిధంగా విషంగా మారి అసురులందరినీ కూడా శిక్షిస్తుంది అని మనకి నిష్పష్టపాతంగా తెలియజేస్తున్నాయి శాస్త్రాలన్నీ కూడా. అసురులు అంటే వేరొకరు కాదు, మనలోనే అరిషడ్ వర్గాలనేటువంటి 6 అసురులు సిద్ధంగా ఉన్నారు మనల్ని కబళించడం కోసం. ఆ 6 అరిషడ్ వర్గాలనేటువంటి అసురులని శిక్షించి ఇంద్రియ నిగ్రహంతో పరమాత్ముని వైపుకు మనం అడుగులు వేయడానికి చక్కగా ఈ కళ్యాణోత్సవం మనల్ని రక్షిస్తుంది, ముందుకు తీసుకువెళుతుంది ఆద్యంతం భక్తి శ్రద్ధలతో వీక్షించడం ద్వారా. అదిగో చూడండి, స్వామివారు తను ధరించినటువంటి పుష్పమాలికను తీసుకొని ఒక్కసారి శ్రీదేవి అమ్మవారికి, మరలా ఆయన ధరించి మరొక్క మారు భూదేవి అమ్మవారికి అలంకరిస్తూ ఉన్నారు.
అమ్మవారు మురిసిపోతోందట. ఆహా, స్వామి ధరించినటువంటి మాల నాకు వేశారు అని అమ్మవారు మురిసిపోతోందట. అదేవిధంగా అమ్మవారికి వేసినటువంటి మాలను మళ్ళీ స్వామి మీద వేస్తే స్వామి చక్కగా మురిసిపోతూ ఒకరినొకరు చూసుకుంటూ వారిరువురు ఎప్పుడు దగ్గరకు వస్తారా అని అలా చూసుకుంటున్నారట. స్వామి అమ్మవార్లు ఇరువురు కూడా ఇద్దరూ ఒకరిలో ఒకరు మురిసిపోతున్నారట. అలాంటి విశేషమైనటువంటి ఘట్టాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. మనందరం కూడా తిరుమలకి చేరుకుంటూ ఉంటాం. రకరకాలైనటువంటి కోరికలు స్వామిని కోరుతూ ఉంటాం. అసలు మనం ముఖ్యంగా కోరుకోవాల్సినటువంటి కోరిక ఏమిటి? అసలు ఏది కోరుకుంటే మనకి జీవిత సాఫల్యం అవుతుంది? ఏది మనం కోరుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆచార్య స్వామి వారు చక్కగా స్వామికి అక్షతారోపణ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అని అన్నమయ్య పాడినట్టుగా, కీర్తించినట్టుగా ఆ అక్షతలని ఆచార్య స్వామి వారు అలా స్వామి శిరస్సు యందు, అమ్మవారి యొక్క శిరస్సు యందు పొయ్యబోతూ ఉన్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి